గొప్ప దేవుడు కనుక నా బాధను అర్థం చేసుకున్నారేమో. అనుకోని రీతిలో మన డాక్టర్ రాజేష్ గారితో మాట్లాడినప్పుడు ఇట్లా మెడికల్ క్యాంప్ అన్నప్పుడు సార్ కూడా మెడికల్ క్యాంప్ కండక్ట్ చేద్దాం మేడం అన్నప్పుడు ఇద్దరం మాట్లాడుకున్న సందర్భంలో ఖచ్చితంగా చేసుకోవాలని చెప్పేసి అని అనుకున్నాము. అన్ని పంచాయతీలు కూడా పెడదాం మేడం, మా ముస్లిం మండలంలో ఎన్ని పంచాయతీలు ఉన్నాయి అన్ని పంచాయతీల్లో మనం ఇది స్టార్ట్ చేద్దామని చెప్పేసి అని అనుకున్నాము. కాబట్టి ఇది ఒక ఊర్లో నేను పెట్టలేదని బాధపడినందుకు 16 ఊర్లు కూడా పెట్టగలిగే సామర్థ్యము అనుగ్రహించిన మన రాజేష్ గారికి ధన్యవాదాలు. అయితే 16 గ్రామాలు ఉన్నాయి కదా, సూర్యాపల్లి ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అనేది చాలామంది ఇది అంటే నాకు కొంతమంది నాయకులు కానీ కొంతమంది డాక్టర్లు కానీ వీళ్ళందరూ కూడా సూర్యాపల్లి సొంత ఊరా అని చెప్పేసి అని అడుగుతున్నారు. నేను ఒకటే చెప్తా, సూర్యాపల్లి మీద నాకు నమ్మకారం ఎక్కువ. నేను ఈ గ్రామంలో ఒక 5 మందిని అడాప్ట్ చేసుకున్నాను, సూర్యాపల్లిలో ఫస్ట్ పెట్టాలని చెప్పేసి అని అనుకున్నాను సార్. అది జరిగింది. కాకపోతే ఇక్కడ అన్ని పంచాయతీలలో కూడా మేము స్టార్ట్ చేస్తాం కాబట్టి ఫస్ట్ సూర్యాపల్లి నాకు ఇష్టమైన ఇది కాబట్టి నేను ఇక్కడ అడాప్ట్ చేసుకున్నాను. నేను ఇక్కడ మన వేసీకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఎక్కువ మమేకమై డీప్గా వాళ్ళ ఫ్యామిలీస్తో కూడా మాట్లాడటం కూడా నాకు బాగా ఇంట్రెస్ట్ కాబట్టి ఈ పంచాయతీని సెలెక్ట్ చేసుకున్నాను సార్. కారణం కూడా మొట్టమొదటి పెడుతున్నాం కాబట్టి మన సురేషే మెయిన్ కారణం. ఎందుకంటే సురేష్ చాలా యాక్టివ్గా పనిచేస్తాడు. ఇక్కడ సురేష్ని అడిగాను ఫస్ట్, సురేష్ ఇలా మెడికల్ క్యాంప్ పెట్టాలనుకుంటున్నాము ఎలా ఉంటుంది అని చెప్పేసాను. దానిదే ఉంది మేడం, మంచిదే కదా అని చెప్పేసి అన్నారు. ఇంకా వెంటనే గ్రామస్తుల్ని అడిగాను, వాళ్ళు కూడా ఓకే అన్నారు. ఓకే అన్నారు కదా అని చెప్పేసి మండల పరిషత్ అభివృద్ధి గారు కాబట్టి తమరుని అడిగాము, తమరు కూడా ఒప్పుకున్నారు. చాలామంది కోటీశ్వరులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, పేరు ప్రఖ్యాతులు కాంచినటువంటి చాలామంది ఉన్నారు. చుట్టుపక్కల మన మండలంలో కూడా ఉన్నారు, మన విలేజ్లో కూడా ఉన్నారు. ఎంత డబ్బు ఉన్నా లేకపోతే ఎన్ని పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పటికీ ఇతరులకి మేలు చేయాలి అనేటటువంటి తలంపు కొద్దిగా తక్కువ మందికి ఉంటుంది. ఇప్పుడు మా ఏపీఓ గారు ఒక పెద్ద ఆఫీసర్ కాకపోయినా తనకున్నటువంటి ఆలోచన అభినందనీయం. ఎందుకనంటే తన ఊరు కాదు, తన రిలేషన్స్ కాదు, తర్వాత తను పనిచేసినటువంటి ఈ ఒక్క ఊరే కాదు, మండలం మొత్తం ఉన్నప్పటికీ మరి తను పనిచేసినటువంటి మండలంలో ఒక విలేజ్ అన్ని విలేజ్లను కూడా ఇలా ఒక మెడికల్ క్యాంప్ ఉచితంగా మెడికల్ క్యాంప్ పెట్టమనేది నిజంగా మనస్ఫూర్తిగా మేడం గారిని నేను అభినందిస్తున్నాను. తర్వాత మండల పరిషత్ తరఫున కూడా నేను నా సహాయ సహకారాలు మీ విలేజ్లో ఎప్పుడు పెట్టినా సరే నా వంతు సహాయ సహకారం ఉంటాయని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. తర్వాత ఇంకోటి ఏంటంటే మేడం గారు నేను గమనించింది అంటే ఈ సమయంలో ఆమెని అప్రిషియేట్ చేయడం అని కాదు, కానీ మన మనసు మనం ఏమైతే ఆలోచిస్తామో ఖచ్చితంగా అదే జరుగుతుంది. భగవద్గీతలో ఏమనుందంటే యద్భావం తద్భవతి అని ఉంది. బైబిల్ ఏం చెప్తుందంటే మ్యాన్ థింక్స్ యాజ్ హి ఈజ్. ఖురాన్ ఏమని చెప్తుందంటే ఏ మ్యాన్ ఈజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ హిస్ థాట్స్ అని ఉంటుంది. సో ఇప్పుడు మేడం గారు ఎటువంటి ఏ ఆధ్యాత్మిక చింతనలో ఉన్నప్పటికీ అవి 3 ఒకటే ఆలోచనలు కాబట్టి ఆవిడ ఆలోచన వాళ్ళ ఊర్లో పెట్టుకోవాలనుకున్నారు యాక్చువల్గా 11వ తారీఖున. కానీ ఆలస్యమైనప్పటికీ దాని ద్వారా వచ్చే ప్రతిఫలం మాత్రం ఎక్కువ ఉంటుంది, తక్కువ. కొంతమంది అనుకుంటారు కొద్దిగా ఆలస్యం వచ్చాము, కానీ దేవుని దగ్గర నుంచి వచ్చేటటువంటి ఆ ప్రతిఫలం అనేది ఖచ్చితంగా రెట్టింపు ఉంటుంది. ప్రజలు లబ్ధి పొందడానికి ప్రజా టీవీ, ప్రజాపక్షం, ప్రజల కోసం. మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి. ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది. ఓకేనండి, విన్నారు కదా. మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా పెట్టండి, నచ్చితే లైక్ కూడా చేయండి.